ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 25, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉండును. నిర్గమకాండము 6వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం ఆ యొక్క శ్రమను తట్టుకోలేక, ఆ భారమును, ఆ బరువైన పనులను తట్టుకోలేక దేవునికి మొరపెడుతూ మూలుగుచూ ఉన్నప్పుడు దేవుడు వారి మొరను, వారి మూలుగును ఆలకించి ఆయన వారిని విడిపించటానికి ఇష్టపడ్డారు. అంతేకాదు, ఇదిగో నేను మీ దేవుడిని అని వారు తెలుసుకోవాలని దేవుడు ఆశపడ్డారు. వారు మూలుగునప్పుడు వారి యొక్క మూలుగుని విని దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు చేసినటువంటి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారు. ఆ ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నారు. ఇక వారిని విడిపించి వారికి ఆశీర్వాదంగా ఇచ్చినటువంటి ఆ యొక్క దేశానికి, వాగ్దాన దేశానికి, భూమికి చేర్చడానికి ఇష్టపడ్డారు. ప్రియమైన దేవుని వారలారా, మన పితరుల ముందు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పటికీ వారు సణుగుకున్నారని మనము విని ఉన్నాం. అయితే దేవుడు సణుగుకునే వారిని దేవుడు ఇష్టపడరు. ఆయన యొక్క ప్రతిభను, ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయనే మాకు దేవుడు, మా తండ్రి అని తెలుసుకుంటే దేవుడు వారి యందు సంతోషపడతారు. ఆ రోజు మన పితరులకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం అనేది మన జీవితాల్లో దేవుడు నెరవేర్చారు. ఆ రోజు మన పితరులకు ఇచ్చినటువంటి ఆ రక్షణ, విమోచనను ఈనాడు మన జీవితంలో దేవుడు అనుగ్రహించారు. మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 19 వచనాల్లో మనం చూస్తే, మన మనోనేత్రాలు వెలిగింపబడిన తరువాత ఆయన మనలను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన యొక్క స్వాస్థ్యం ఎట్టిదో, మనము ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు విమోచపరిచినటువంటి ఆ బలాతిశయమును మనము విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న ఆయన శక్తిని యొక్క పరిమితమైనటువంటి ప్రేమను, ఆ మహోన్నతను, మహాత్యమును మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. అంటే దేవుడు మన పితరుల నాటి నుండి నేటి వరకు కూడా మనం దేవుని గుర్తించాలని, దేవుని ప్రతిభను గుర్తించాలని, ఆయన యొక్క శక్తిని గుర్తించాలని, ఆయన యొక్క ప్రేమను గుర్తించాలని ఎంతగానో తప్పిస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. తన పిల్లలు తనను గుర్తించాలి, తన పిల్లలు తన చెంతకు చేరాలి, తన పిల్లలు తన మాటకు విధేయులుగా ఉండాలి అనేది దేవుడు ఆశపడుతున్నారు. మనకిచ్చినటువంటి రక్షణను బట్టి, మనకిచ్చినటువంటి విమోచనను బట్టి, మనకిచ్చినటువంటి స్వాతంత్రమును బట్టి మనము ఎలా ఉండాలంటే, మరలా మన పితరుల వలె ఐగుప్తును ఆశ్రయించేవారుగా ఉండకూడదు. మరలా మనము ఏ పాపం నుండి అయితే, ఏ దోషం నుండి అయితే, ఏ లోకం నుండి అయితే ప్రత్యేకింపబడి దేవుని పిల్లలుగా పరిశుద్ధుల గుంపులో మనం చేర్చబడ్డామో దాని కొరకే మనము నిరీక్షణ కలిగి ఆ యొక్క పరిశుద్ధ జీవితాన్ని కలిగి మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ఆయన ఇష్టానికి తల వంచి ఆయనకు సంతోషకరంగా మనం ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.